నిత్య జీవితంలో బ్యూటీ టిప్స్ చాలా పాటిస్తూ ఉంటాం. ప్రతిదానికి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళలేం కాబట్టి ఇంట్లో కొన్ని చేసుకుంటాం. ఆ ఇంట్లో చేసుకునే వాటిలో కూడా మనకు తప్పనిసరిగా పనిచేసేవి కొన్ని ఉంటాయి. అందులో మనకు ఆర్గానిక్ అంటే మనకు దొరికేటటువంటి నిత్యము మనం వాడుకునే వస్తువులలో ముఖ్యమైన వస్తువు పాలు. ఇవి స్వచ్ఛమైన పాలు. ఇవి మరిగించిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇవి వాడుకుంటాం. ఇవి పాలు. తరువాత మన శరీరానికి ముఖ్యంగా ముఖానికి చాలా ఉపయోగమైనది బాదం. అయితే ఇది నానబెట్టిన బాదం కాదు. నానబెడితే పగిలిపోతుంటుంది కాబట్టి పచ్చి బాదం తీసుకోవాలి. మామూలుగా ఒక రోజుకైతే ఒకటి సరిపోతుంది. మేము మీకు చూపించడానికి 2 బాదం గింజలు తీసుకున్నాం. ఇది పసుపు. అందరికీ తెలుసు పసుపుకున్నటువంటి ఉపయోగం. కాకపోతే ఏమిటంటే మేము ఇప్పుడు మా దగ్గర లేక మేము కస్తూరి పసుపు వాడలేదు. కానీ ముఖానికి వాడేటప్పుడు మీరు తప్పనిసరిగా కస్తూరి పసుపు తీసుకోండి. మనకు ఆ కొమ్ములు దొరుకుతున్నాయి, తర్వాత పసుపు దొరుకుతుంది మార్కెట్లో. కాబట్టి మీరు కస్తూరి పసుపు తీసుకుంటే అది మీకు చాలా ఉపయోగపడుతుంది. ముఖం కూడా చంద్రబింబంలా మెరిసిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ 3 వస్తువులతో పాటు నీళ్లు ఉండాలి మనకి దేనికైనా కూడా. కాబట్టి కొంచెం నీళ్లు కూడా పక్కన పెట్టుకోండి. తరువాత ముఖ్యమైన 2 పిండిని మేము తీసుకుంటున్నాం. శనగపిండి, మైదాపిండి. మీకు మైదాపిండి ఏమిటండి అని ఆశ్చర్యం కలుగుతుంది. మైదాపిండి వాడతారా ముఖానికి అనిపించవచ్చు. కానీ రింకిల్స్ ఉండేటప్పుడు ముఖం బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. ఆ పరిస్థితులలో మైదా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అసలు సాధారణంగా మన ఇంట్లో మైదా ఎక్కువ వాడం, మిగిలిపోతూ ఉంటుంది మైదా. అది కాస్త ఫ్రిడ్జ్లో దాచేసుకుంటే మీ అందచందాలకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మైదా పిండి ఇందులో వాడుతున్నాం మేము. రింకిల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మైదా పిండి వాడవచ్చు. మామూలు వాళ్ళకి మైదా వాడాల్సిన అవసరం లేదు, శనగపిండి వాడుకోవచ్చు. రింకిల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు మైదా శనగపిండి కూడా కలిపి ఈ ప్యాక్లో వాడుకోవచ్చు. సరే, ఇప్పుడు మీకు 2-3 పద్ధతులను చూపిస్తాము, చూడండి. మొట్టమొదటి పద్ధతి, ఇప్పుడు ఇది నానబెట్టని బాదం. దీనిని మనం పాలతో నూరుకోవచ్చు, నీటితో కూడా నూరుకోవచ్చు. నేనేంటంటే మీకు ఇది నీటితో నూరడం చూపిస్తాను. ఇటువంటి గరుగ్గా ఉన్న రాయి తీసుకుంటే బాగుంటుంది అండి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీంతో దేన్నైనా కూడా మనం అరగదీసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు ఫేస్ ప్యాక్లో మనం బాదం అరగదీసుకోవడం చూద్దాం. ఇప్పుడు బాదం తీసుకొని మనం నానబెట్టేస్తే ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి మనం ఇలా బాదాన్ని ఇలా చేసుకుంటూ ఉంటే సులభంగా మనకి వచ్చేస్తుంది గంధం. ఇది బాదం గంధం అనుకోవచ్చు మనం ఇంచుమించు. అక్కడ ఇక్కడ ముక్క తగిలినా కూడా ఈ విధంగా మీరు బాదం గంధం తీసుకోవచ్చు. వీడియో కొంచెం లెంతీ అయినా కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో నేను మొత్తం ఈ బాదాన్ని అరగదీసి చూపిస్తున్నాను. చూడండి. ఇది నేను పక్కకు తీసేస్తున్నాను. తర్వాత దీనిలో ఈ బాదంలో కొంచెం పసుపు ఆల్రెడీ వేసుకున్నానండి. దీనిలో కొంచెం బైండింగ్ కోసం నీళ్లు, 1 స్పూన్ పాలు, ఈ 2 వేసుకుంటాం. తరువాత ఇందులో మనం 1 స్పూన్ శనగపిండి, మైదా వేయం. రింకిల్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మనం మైదా ఉపయోగిస్తాం. దీనిని మనం ఫేస్ ప్యాక్లో తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో శనగపిండి కూడా మిక్స్ చేసామండి. మిక్స్ చేసి దీన్ని ఒక ప్యాక్లా తయారు చేసి దీన్ని మనం ఇందులో తీసేస్తాం. ఇప్పుడండి ఇది ఫస్ట్ ప్యాక్ అండి. ఇది మొత్తం ఇందులో మనకి ఏంటంటే బాదం, శనగపిండి, పాలు, నీళ్లు ఇవి కూడా ఉన్నాయి. మీకు కావాలంటే మీరు 1 or 2 drops హనీ కూడా వేసుకోవచ్చు. లేదంటే నీటి బదులు మీరు రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. మేము ఇలాగే తయారు చేసాం. ఈ ప్యాక్ ఎందుకు ఉపయోగమో మళ్ళీ 2వ ప్యాక్ కూడా చెప్పేశాక మనం చెప్పుకుందాం. ఇది సెకండ్ ప్యాక్ అండి. ఇది కూడా బాదంతోనే తయారు చేస్తున్నాం. ఈ విధంగా బాదం అరగదీసుకున్నది ఈ విధంగా పేస్ట్ వచ్చిందండి. ఇందులో మనం ఏం చేస్తామంటే కొద్దిగా పాలు వేసుకుంటాం, ఎందుకంటే ఇందులో కలుపుతాం కాబట్టి. తర్వాత ఇందులో ఎక్కువ కొంచెం పాలు కలుపుకుంటాం.
దానిలో పసుపు మాత్రం చాలా తక్కువ అండి, పావు స్పూన్ కన్నా తక్కువ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, పసుపు అవసరం లేదనుకున్న వాళ్ళు కస్తూరి పసుపు లేదంటే ఈ పసుపు మాత్రం వాడకండి. దీనివల్ల చాలామందికి కొంచెం బ్లాక్ అయిపోతుంటుంది ఫేస్, కాబట్టి అస్సలు వాడవద్దు. దీనిలో మనం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే శనగపిండి తీసాం, కొంచెం శనగపిండి వేసుకోవాలండి. ఇదేంటంటే స్కిన్ టైటనింగ్ ఫేస్ ప్యాక్ కాబట్టి దీనిలో మైదా పిండి ఎక్కువ వేసుకుంటాం. ఈ మైదా పిండి వేసుకోవడం వల్ల స్కిన్ టైట్గా అవుతుంది. ఒక 15 మినిట్స్ టైట్ అయిన వెంటనే మీరు ఏంటంటే దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటూ నెమ్మదిగా కొంచెం హాట్ వాటర్, కొంచెం చల్లగా ఉంటుంది కదండి చలికాలం కాబట్టి, కొంచెం హాట్ వాటర్తో తడి చేసుకుంటూ నెమ్మదిగా కడిగేసుకుంటారనమాట ఈ ప్యాక్. మరి కొంచెం పాలు కూడా కలుపుకొని, ఎవరికైనా బాగా జిడ్డు చర్మం ఉంటే పాల బదులు రోజ్ వాటర్ కానీ కలుపుకోండి. పాలు చర్మానికి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ పెరుగు పడితే పెరుగైనా కలుపుకోవచ్చు అండి. ఇది మైదా పిండి కాబట్టి త్వరగా ముద్దయిపోతుంటుందండి. మీరు కన్సిస్టెన్సీ గిన్నెలోకి తీసుకుని అయినా చేసుకోవచ్చు. మేము ఇక్కడ చూపించడానికి మాత్రం చేస్తున్నాం కాబట్టి ఇలా చేసాం. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇదేంటంటే మనం మైదా కలిపాం కాబట్టి ముద్దగా అయిందండి. కాకపోతే బాదం వల్ల మనం ఈ రాతిని ఉపయోగించాల్సి వచ్చింది. ఇందులో కావలసిన వాళ్ళు పాలు, లేని వాళ్ళు వాటర్ కలుపుకోవాలి. పెద్దగా ఫేస్ ప్యాక్ అవుతుందండి. మీకు కావాలనుకునేటప్పుడు చిక్కబడిందంటే మీకే తెలుస్తుంది కదా, అవి వేసుకోండి. దీనిలో వీలుంటే ఇప్పుడు మా దగ్గర హనీ అవైలబిలిటీ లేదు కాబట్టి కొంచెం ఉంటే ఒక 2-3 డ్రాప్స్ హనీ వేసుకోవచ్చండి. ఈ మొత్తం మిశ్రమాన్ని మీరు పాలు లేకపోయినా రోజ్ వాటర్తోనైనా చేసుకోవచ్చు. ఫ్రెష్ రోజ్ వాటర్ ఉంటే మాత్రం అలా చేయండి. ఆర్గానిక్ రోజ్ వాటర్ మాత్రమే వాడండి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని కెమికల్స్ కూడా అందులో కలుస్తున్నాయి అంటున్నారు కాబట్టి అలా చేయండి. ఈ 2 ఫేస్ ప్యాకులు ఇప్పుడు సిద్ధమయ్యాయండి. ఇవేంటంటే మనకి కొంచెం చిక్కబడతాయి. ఫేస్కి పెట్టేస్తే మీకు మరీ చిక్కబడుతుంది. మొదటి ఫేస్ ప్యాక్ మనం శనగపిండితో చేసుకున్నాం, రెండవది మైదా పిండితో చేసుకున్నాం. రెండిట్లో బాదం కలిసింది, మనకి వాటర్ కొంచెం పసుపు కలిసింది. ఈ 2 ఫేస్ ప్యాక్లు వాడండి, ఎంతో ఫలితం ఉంటుంది. చర్మం గ్లో వస్తుంది బాదం వల్ల. మిల్క్ ఇది కూడా గ్లోకి ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే మైదా పిండి పెట్టడం వల్ల మీకు సేఫ్, ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు, చాలా సేఫ్. మొత్తం స్కిన్ టైటనింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది. వారానికి 1, 2, 3 సార్లు అయినా వాడుకోవచ్చు. మీకున్న వీలుని బట్టి మీరు అది చేసుకొని ఇది ఆరిన వెంటనే కడిగేసుకోండి. కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి లూక్ వామ్ వాటర్తో మొహం కడుక్కున్న తర్వాత నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ దీన్ని వదిలేసుకుంటే మీకు ఆ మర్నాడికే గ్లో వస్తుంది. ఒకవేళ ఎవరైనా స్కిన్ వల్ల, అంటే వాళ్ళ స్కిన్ ఉండేటటువంటి విధానం వల్ల ఆ మర్నాటికి రాకపోయినా ఆ నెక్స్ట్ డేకైనా తప్పకుండా గ్లో వస్తుంది. తరచూ చేసి చూడండి, మీరే ప్రయోజనాన్ని పొందుతారు.